తాత ఇది చెన్నంగాక? చెన్నంగాకే, కానీ మనం తొక్కు నూరుకునేది కాదురా. మరి పెంట చెన్నంగా? అడవి చెన్నంగి అంటారు దీన్ని, పెంట చెన్నంగి. ఏం పని చేస్తుంది తాత ఇది? ఇదా, ఇది మెత్తగా ఈ ఆకు తీయాలి. ఆకు తీసి మెత్తగా నూరాలి. నూరి ఇక అందులో కొద్దిగా ఆందం కలపాలి. ఆముదం నూనె. ఆముదం నూనెలో కలిపి ఉడకబెట్టి కొంచెం వేడి చేయాలి. వేడి చేసి నొప్పులున్న కాడ కడితే ఒక దెబ్బగా నొప్పులు పోతాయి. కాళ్ళ నొప్పులు అన్ని పోతాయి కదా? అన్ని పోతాయి. ఇప్పుడు పశువులకు కాళ్ళు ఇరుగుతాయి చూడు. అవును, కాళ్ళు ఇరుగుతుంది. ఆకంతా దుసుకొచ్చి మెత్తగా నూరాలి. నూరి పసరు విండాలి. పసరు విండి ఆ ఇరిగిన కాడ పేగుతో కట్టుకట్టి ఈ పసరు పెట్టి ఒక 8 రోజులు వేసేంటే కాలు అతుకుతుంది. ఇక కాలు అతుకుతుంది. ఎక్కడికి పోడు పని లేదు. దీంతో అవసరం లేదు, ఏ డాక్టర్ అవసరం లేదు. ఈ పసరుతో కాలు అతుకుతుంది. వెనకట మనుషులకు కూడా ఇదే పసరుతో అతికింది. చిన్నంగా ఆకుతోటి కాళ్ళు అతికిస్తారు. బాగానే పని చేస్తుంది తాత అయితే. బ్రహ్మాండమైన పని చేస్తుంది. ఇది మామూలుది కాదు ఇది. అవును తాత.